హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ యూఏఈ మధ్య మ్యాచ్లో ఏషియా కప్ ఉమెన్స్ 2024లో భాగంగా 78 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి ఏషియా కప్ తుదిపోరులో ఉమెన్స్ ఆల్మోస్ట్ సెమీస్కి చేరిపోయినట్టే. అయితే రేపు నేపాల్తో మ్యాచ్ అయితే ఉంది కాబట్టి ఆ మ్యాచ్ ఇంకా తాత్కాలికమని చెప్పుకోవచ్చు. ఆ మ్యాచ్ గెలిచినా గెలవకపోయినా కంపల్సరీ ఇండియా సెమీస్కి అయితే వెళ్ళిపోయినట్టే. కాకపోతే గెలిస్తే ఇంకా మంచిగా బాగుంటుంది, ఎందుకంటే ఒక పర్ఫార్మెన్స్ అనేది కాస్త బూస్ట్ అవుతుంది కాబట్టి. సో మ్యాచ్ వివరాల్లోకి వెళ్ళే కంటే ముందు ఒక 4 అప్డేట్స్ ఉన్నాయి. ఐపీఎల్కి సంబంధించిన 2 అప్డేట్స్ ఉన్నాయి అండ్ ఇంటర్నేషనల్కి సంబంధించిన అప్డేట్స్ ఒక 2 ఉన్నాయి. సో ముందుగా మనం ఇంటర్నేషనల్కి సంబంధించిన అప్డేట్స్ వివరాలకు వెళ్ళిపోయినట్టయితే మనకి మార్కెల్ కన్ఫామ్ అయిపోయినట్టే అన్న విషయం అయితే తెలుసు బౌలింగ్ కోచ్గా. అయితే శ్రీలంక టూర్కి సాయిరాజ్ బహుతులేని తాత్కాలిక బౌలింగ్ కోచ్గా సెలెక్ట్ చేశారు. ఆయన వన్డే అండ్ T20స్లో సేవలు అందిస్తాడు. మార్కెల్కి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సిరీస్కి అయితే అందుబాటులో లేని అందువల్ల సాయిరాజ్ బహుతులేని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది తాత్కాలిక బౌలింగ్ కోచ్గా. అండ్ నెక్స్ట్ ఐపీఎల్ విషయాలకు వస్తే కేఎల్ రాహుల్ నెక్స్ట్ ఇయర్ ఆర్సీబీకి కెప్టెన్గా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఫ్యాఫ్ డు ప్లెసిస్కి వయసు రీత్యా ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి కాబట్టి కేఎల్ రాహుల్కి కెప్టెన్సీ పగ్గాలైతే అప్పజెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే నాకు తెలిసి తనది ఎట్లాగో కర్ణాటక కాబట్టి అన్నీ తెలుసు అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్. మరి చూడాలి. అదేవిధంగా 2025 నాటికి ఎల్ఎస్జి మెంటార్గా వివిఎస్ లక్ష్మణ్ని నియమించుకోవాలని చూస్తోంది ఎల్ఎస్జి. ఆల్మోస్ట్ సంప్రదింపులు కూడా జరిపినట్టు మనకు తెలుస్తున్న సమాచారం. మరి ఒకవేళ ఎల్ఎస్జికి కనుక వివిఎస్ లక్ష్మణ్ వెళ్ళిపోతే ఆల్రెడీ ఇంకొక 2 months అయితే ఎన్సీఏలో ఆయన యొక్క పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి ఇంకా మెంటార్గా అయితే ఎల్ఎస్జికి సేవలు అందించబోతున్నట్టు తెలుస్తోంది. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం నిన్నటి ఇండియా వర్సెస్ యూఏఈ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచిన కెప్టెన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఇషా రోహిత్. సో మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది టీమిండియాకి. 23 runs ఓపెనింగ్ పార్ట్నర్షిప్ యావరేజ్ స్టార్ట్ వచ్చిన తర్వాత స్మృతి మందన 9 balls లో 13 runs వేసి అవుట్ అయింది. ఆ తర్వాత వచ్చినటువంటి హేమలత కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. 4 balls లో 2 runs వేసి అవుట్ అయింది. అంతకుముందు హేమలత కంటే ముందు షఫాలి వర్మ 18 balls లో 37 runs అయితే చేసి అవుట్ అయింది. జస్ట్ 5 4s and 1 6 సహాయంతో 37 runs వేసి అవుట్ అయింది. వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్నపాటి పార్ట్నర్షిప్ బిల్డ్ అయ్యి ముగిసింది. ఆ వెంటనే హేమలత అవుట్ అయింది, క్లీన్ బోల్డ్. ఆ తర్వాత వచ్చినటువంటి జమీమా రోడ్రిగ్స్ అండ్ హర్మన్ప్రీత్ మధ్య 54 runs పార్ట్నర్షిప్ నెలకొల్పబడింది. స్ట్రైక్ రొటేషన్ జరిగింది అండ్ బౌండరీస్ కూడా వచ్చాయి మధ్యలో. కానీ హర్మన్ప్రీత్ మాత్రం కొంచెం స్టడీ ఇన్నింగ్స్ అయితే ఆడింది అని చెప్పుకోవచ్చు. బౌండరీస్ రావడం కూడా చాలా అరుదైపోయాయి. ఎప్పుడైతే జమీమా రోడ్రిగ్స్ 14 runs వేసి అవుట్ అయిందో 13 balls లో, హర్మన్ప్రీత్ తన వేగాన్ని అయితే అందిపుచ్చుకోవడం గమనార్హం. రిషా ఘోష్ అండ్ హర్మన్ప్రీత్ మధ్య 75 runs పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పబడింది.
జెమిమా రోడ్రిగ్స్ అవుట్ అయిన తర్వాత రాకెట్ వేగంతో దూసుకొచ్చింది. స్కోర్ బోర్డు మొత్తం ఎక్కడ ఉన్న స్కోర్ ఎక్కడికి తీసుకొచ్చింది. అయితే 181 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్గా ఉన్న టైంలో లాస్ట్ అండ్ ఫైనల్ ఓవర్కి వచ్చింది. స్కోర్ బోర్డు ముగించాల్సిన ఉంది. అప్పుడు రిషా ఘోష్ అండ్ హర్మన్ప్రీత్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో రన్అట్కి అవ్వటం జరిగింది. హర్మన్ప్రీత్ 66 రన్స్ వేసి అవుట్ అయింది. 66 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ 75 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. 75 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత లాస్ట్లో పూజా వస్త్రాకర్ రావడం, కానీ మిగిలి ఉన్న 5 బాల్స్ని ఎక్కడ కూడా మొమెంటం కోల్పోకుండా రిషా ఘోష్ 5 బాళ్ళని 5 4లుగా మలవడం జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్లో మొత్తంగా తన ఫస్ట్ 15 అయితే నమోదు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో రిషబ్ పంత్ యొక్క రికార్డ్ని కూడా బ్రేక్ చేసింది. అండ్ ఈ మ్యాచ్లో ఇంకొక రికార్డు కూడా క్రియేట్ అయింది. ఆ రికార్డ్స్ నేను ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఆ తర్వాత మొత్తంగా 201 స్కోర్ అయితే చేయగలిగింది టీమిండియా. ఆ తర్వాత మొత్తంగా 5 వికెట్స్ అయితే కోల్పోవడం, కవిషాకి 2 వికెట్లు, సమైరాకి, హీనాకి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. ఒక రన్అట్ రూపంలో కోల్పోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన యూఏఈకి మాత్రం ఎక్కడ కూడా స్టార్స్ అయితే రాలేదు. ఫస్ట్ వికెట్ 4 దగ్గర పడింది. సంజన ఘాట్కర్ గత మ్యాచ్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి సంజన ఘాట్కర్ కూడా త్వరగానే అవుట్ అయింది. కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోయారు. కానీ కవిష కుమారి అండ్ ఇషా రోహిత్ ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు. జస్ట్ 40+ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత కవిష కుమారి 38 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. వెంటనే ఇషా రోహిత్ కూడా అవుట్ అవ్వడం 40 రన్స్ వేసి. సో ఆ తర్వాత వికెట్స్ పడటం ఎంతో సమయం కూడా పట్టలేదు. అంత ఎవరు కూడా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు. ఇక దీప్తి శర్మకి 2 వికెట్లు రాగా పూజా వస్త్రాకర్, తనుజా కన్వర్ అండ్ రేణుకా సింగ్ ఠాకూర్ అందరికీ తల ఒక వికెట్ అయితే రావటం జరిగింది, రాధా యాదవ్. సో ఇక మ్యాచ్ వివరాల్లో చూసుకుంటే రికార్డ్స్తో పాటు నిన్న తనుజా కన్వర్ డెబ్యూ చేసింది ఏషియా కప్లో. ఎవరికి రీప్లేస్మెంట్గా అనేది మీ అందరికీ మ్యాచ్ చూసిన వాళ్ళకి తెలుసు. చూడని వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో కనుక చూస్తుంటే, శ్రేయాంక పాటిల్కి పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో ఫింగర్ ఫ్రాక్చర్ అయింది. సో తనకి రీప్లేస్మెంట్గా వచ్చి తనుజా కన్వర్ ఒక పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎకనామికల్గా బౌలింగ్ చేసి ఒక వికెట్ని కూడా సంపాదించుకోవడం జరిగింది. ఫస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ వికెట్. సో ఇక రికార్డ్స్ కనుక చూస్తే ముందుగా హర్మన్ప్రీత్ యొక్క రికార్డ్ని చూద్దాం. హర్మన్ప్రీత్ 3415 పరుగులైతే చేసింది. శృతి మందాన యొక్క రికార్డ్ని బ్రేక్ చేసింది. 3378 3378 రన్స్ని 3415 రన్స్తో తన రికార్డ్ని అయితే బ్రేక్ చేయడం జరిగింది హర్మన్ప్రీత్. అండ్ రిషా ఘోష్ అయితే రిషబ్ పంత్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేసింది. రిషబ్ పంత్ 21 ఇయర్స్లో హాఫ్ సెంచరీ సాధించగా రిషా ఘోష్ 20 ఇయర్స్లోనే ఈ హాఫ్ సెంచరీని అయితే నమోదు చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రిషా ఘోష్ని వరించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.